అందరికీ నమస్తే. అందరు మంచిగున్నారా? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ధామ్ ముచ్చట పవర్డ్ బై లూబీ పబ్స్ కో పవర్డ్ బై మందిరా బై మానేపల్లి. అప్పుడప్పుడు అనిపిస్తుంది ఈ కాంగ్రెస్ వాళ్ళు, ముఖ్యంగా రేవంత్ సారు మన తెలంగాణ జనాలను రోడ్డు మీద ఎసుడే కావాలా అని కాంకరంగా ఇట్లా కట్టుకున్నాడు. అయ్యేంది లేకుంటే ఏంది? పేరుతోని హైదరాబాద్లో గరీబోన్ల ఇండ్లు కూలగొట్టిరు. ఇప్పుడు 22A పేరుతోని పేదోళ్ళ ఇండ్లను, భూములను, జాగలను ఏటూ కాకుండా చేసిరు. ఏంది అసలు? లక్షల విలువ గల భూములను రాత్రికి రాత్రే పనికి రాకుండా చేసిరు. ఏంది ఇది అసలు? 22A ఎవరికి ఫైదా చేద్దామని, ఎవరిని గోసపుచ్చుకుందామని కథకు నవారెద్దు. అసలు జనాలు ఒక్కరోజా నా గుండె మీద చెయ్యేసుకొని వండుకునుడు ఈ రేవంత్ సార్కు నచ్చదు. అయ్యింది హిట్లరే ఆదర్శం అనుకుంటా. ఈ హిట్లర్ లెక్కనే జనాలను గోసపుచ్చుకునుడు ఏంది? రామచంద్ర ఒకటి అరిండా, ఒకటి తప్పైతే ఒకటి, ఒకటి తప్పైతే ఒకటి. ఏంది ఇది అసలు? 22A పేరుతోని రాత్రికి రాత్రే భూములు, జాగలు, ఇండ్లు, ఫ్లాట్లు అన్నీ ఎటు కాకుంటాయి. ఎవరో ఆఫీసర్లు చేసిన తప్పుకు పైసా పైసా కూడా పెట్టి కొనుక్కున్న జనాలు ఇప్పుడు గోసపడవలసి వస్తుంది. వాళ్ళు గుండె మీద రాయేసినట్టే అయింది. జనం న్యాయంగా కొన్నారు, పైసలు ఇచ్చుకున్నారు, ఆఫీసర్లు సంతకాలు కూడా పెట్టిరు. కానీ ఇప్పుడేమో గవన్నీ 22A కింద వస్తాయి అనుకుంటా పిడిగేసిరు. లక్షల ఎకరాలు బ్లాక్ చేసి పడేసింది మన సర్కారు. అన్ని చక్కగా ఉన్న భూములను కూడా నిషేధం లిస్టులో పెట్టిరు. ఇదేంది సార్ ఇంత అన్యాయం ఏందని అడుగుతానేమో స్వారీ ఏమనుకోకూరి రెవెన్యూ మంత్రి షోకాలు తీస్తాండ్రు. ఇంకా స్వారీ ఏందోలా ఎవరికి కావాలి స్వారీ? మాకు పాలన చెయ్యత్తలేదని రాజీనామా చేయాలి అని జనాల డిమాండ్ చేస్తాండ్రు. ఈ రోజు రేవంత్ రెడ్డి అనే ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఏ విధంగా మనం చెప్పుకోవాలనంటే, తనకున్న ఆలోచనతోటి గవర్నమెంట్ను ఏ విధంగా గవర్నమెంట్ భూములు 28 జాబితాలో చేర్చాలని ఒక రియల్ ఎస్టేట్ మ్యాండ్ తోటి ఈ 22 అనే ఒకటి స్కీమ్ తీసుకొచ్చారు. ఏ విధంగా డబ్బులు సంపాదించాలి, ఏ విధంగా ఢిల్లీకి మనం పంపించాలి. ఇలా 2.5 నుంచి 3 లక్షల కోట్ల స్కామ్ జరుగుతుంది 22A జాబితా కింద. సుమారు 25,000 నుంచి 30,000 ఇండ్లు ఈ 22A నిషేధిత జాబితాకు సుమారు 3 నెలల కింద తీసుకొచ్చినారు. దీన్ని ఈ దేశం కోసం పోరాడిన డిఫెన్స్ కాలనీ అనేది 130 ఎకరాల లేఅవుట్ ఉంది, దాన్ని కూడా నిషేధిత జాబితా చేర్చారు. దగ్గర 25,000 నుంచి 30,000 కుటుంబాలు ఇలా అగమ్య గోచరంగా ఎంఆర్ఓ చుట్టూ, ఆర్డీఓ చుట్టూ, కలెక్టరేట్ల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ప్రజలకు అన్ని రకాల సహాయం అందించింది. 10 సంవత్సరాలు బ్రహ్మాండంగా కేసీఆర్ గారి నాయకత్వంలో సుఖ సంతోషాలతో ఉన్నాం. ఈ దరిద్రులు, ఈ దరిద్రపు ఓటు కమిషన్లకు నాయకులు ఈ విధంగా తీసుకొచ్చి ఇలా మొత్తం తెలంగాణ ప్రజల్ని ఇలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఎంత అన్యాయం ఇది అసలు? ఎవరు పెట్టమన్నారు? ఎవరు మెహర్బానీ కోసం ఇట్లా చేస్తున్నది ఈ సర్కారు? పేదోళ్ళను ఇట్లా మానుగొట్టిన ఈ సర్కారును మన హరీష్ అన్న జర గట్టిగానే అరుచుకున్నాడు. ఆగో హైదరాబాద్ లోని లక్షలాది కుటుంబాల సమస్య, రాత్రికి రాత్రి కాలనీలు, సర్వే నంబర్లు మొత్తం, లేఅవుట్లు, హెచ్ఎండిఏ అమ్మిన భూములు, హుడా అమ్మిన భూములు, యాక్షన్ లో ప్రభుత్వం అమ్మితే కొనుక్కున్న భూములన్నీ కూడా 22A కింద నిషేధిత జాబితాలు పెడితే ఆ ప్రజలు ఏం కావాలి? సబ్ రిజిస్ట్రార్ దగ్గరికి పోతే ఎంఆర్ఓ దగ్గర పోమంటుండు, ఎంఆర్ఓ దగ్గరికి పోతే ఆర్డీఓ గారి దగ్గరికి పో అంటుండు, ఆర్డీఓ దగ్గరికి పోతే కలెక్టర్ గారి దగ్గరికి పో అంటుండు, కలెక్టర్ గారిని కలిస్తే ఇది యుఎల్సి సమస్య, యుఎల్సి ఆఫీస్ కు పో అంటున్నారు. అంటే ప్రజలు ఎందుకు తిరగాలి? మీరు చేసిన తప్పులకు శిక్ష ప్రజలకెందుకు అని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తా ఉంది. 2008లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం యుఎల్సి రద్దు చేసింది. యుఎల్సి రద్దయిన తర్వాత ఆ భూములన్నీ పట్టా భూములుగా మారినాయి, లేఅవుట్లు అయినాయి, ప్రజలు ఇల్లు కట్టుకున్నారు, అపార్ట్మెంట్లు కొనుక్కున్నారు, ప్రజలు అక్కడ నివసిస్తున్నారు. 20 ఏళ్ల నుంచి లేని సమస్య రాత్రికి రాత్రే మీకు ఎందుకు ఆ బుద్ధి పుట్టింది? ఆ యుఎల్సిలో పరిష్కారమైన భూములన్నీ కూడా ఎందుకు నిషేధిత జాబితాలో పెట్టారు అని ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. అంతే కదా. ఇక ఇది చాలదని ఏమన్నా అవస్థ అయితే, అనుమానాలుంటే టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చినాం, ఆ నెంబర్కు కొట్టురి, ఫారం నిమ్మలం చేసుకోరి అని మంత్రి సారు చెప్పిండు. ఆ నెంబర్కు కొడితేనేమో అది పని చేసుడు లేదు. ఆ టోల్ ఫ్రీ కథ ఏందో మన బీఆర్ఎస్ ప్రవీణ్ సార్ చెప్తాడు, ఈనాడు మీరు. 22Aను పెద్ద ఎత్తున తెలంగాణలో 60% గృహాలకు ఇంప్లిమెంట్ చేసింది మీరే. ఇలా తెలంగాణలో ఏ కలెక్టర్ని అడిగినా చెప్తారు, రెవెన్యూ మినిస్టర్ గారు మౌఖికంగా ఆదేశాలు ఇచ్చారు. అందుకొరకే మేము ఎంఆర్ఓలందరినీ పిలిపించి దిడ్డంగా మొత్తం కూడా పట్టా భూములను 22A కింద పెట్టినాం. తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ళన్నీ కూడా 22A కిందకి మీరు తీసుకొచ్చినట్టే పేద ప్రజల నుంచి కూడా రాబందుల్లాగా
వాళ్ళ జలగల్లాగా వాళ్ళ రక్తం పీల్చడం కోసమే ఈ 22A మీ ఆదేశాల మేరకు మీ కలెక్టర్లు మీ రెవెన్యూ అధికారులు పెట్టిర్రు. ఇప్పుడు అంతా చేసి మీరేం చెప్తున్నారు? టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, దీనికి కాల్ చేయండి, మీ భూములన్నీ రిలీజ్ చేస్తామంటున్నారు. ఇది టోల్ ఫ్రీ నెంబర్ కాదు శ్రీనివాసరెడ్డి గారు, ఇది టోల్ ఫ్రీ నెంబర్. ఈ రుసుము బలవంతంగా ట్యాక్స్ 30% అక్రమంగా గుంజి కాంగ్రెస్ జోబులు నింపుకోవడం కోసమే ఈ టోల్ ఫ్రీ నెంబర్ పెట్టినరు. 22A అంత పెద్ద కుంభకోణం, భూ కుంభకోణం ఈ భారతదేశ చరిత్రలో ఏది జరిగి ఉండదు. అది కాంగ్రెస్ పార్టీకే ఈ చెల్లుతుంది. అంతెందుకులా ఆయన సర్కార్లో ఉన్నోళ్ళు చేసిన తప్పుకు ఈ జనం అవస్థ వాడుడేంది, ఈ నరకమేంది, ఏం పాపం చేసిరని గింత కూసా అద్మానకున్న వారెద్దు గింతకన్నా కన్నమంటతనం ఏంది, గింత కడుపు మంట ఏంది ఈ కాంగ్రెస్ లీడర్లకు. నరసంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సారు కాలం చేసినాక కూడా పాపం ఆయన మీద పగ తీర్చుకున్నట్టే ఉన్నారు. గోస పుచ్చుకుంటూనే ఉన్నారు. పెద్దిసారి విగ్రహాన్ని కూడా సుతా ఓర్తనే లేరు. లాగో లేని రోజు చూడు ఎంత అరచకం తట్టుకోలేకపోతే ఎవరు నీకు ఎవరికి చెప్పండి, నాకెవరు తెలుసు. ఒక్క రోజులో చూడు ఎంత ఆగమైతాను. భర్త లేని ఆడబిడ్డను ఈ కాంగ్రెస్ లీడర్లు చూసిరా ఎంత ఘనంగా ఏడిపిస్తారో. ఇదేమన్నా నియతేనా? పెద్ది సుదర్శన్ రెడ్డి సారు విగ్రహం ఉంటే ఈ సర్కార్కు ఏమవుతున్నది? విగ్రహం చూస్తేనే వాళ్ళకు గంతగనం భయం ఎందుకు? వాల్మీటికి పోలీసులను పెట్టి రాత్రికి రాత్రి ఎందుకు తీసేయవలసి వచ్చింది? సీఎం రేవంత్ రెడ్డి సారు లోకల్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సార్కు బీఆర్ఎస్ లీడర్లు అంటే ఎందుకు ఇంత వణుకు? ఈ విగ్రహం ఉన్నది సర్కార్ జాగల కూడా కాదు, ప్రైవేటు జాగాల్ని పెట్టుకున్నారు. అయినా కానీ ఈ కాంగ్రెస్ లీడర్లు ఓర్వలేదోళ్ళ అర్ధరాత్రి పోలీసులు వచ్చి వాల్మీటికి విగ్రహాన్ని తీసేసిరు. ఎంత ఘోరం అంటే ఆఖరికి సాటి పోలీసు వాళ్ళ కాడికెళ్ళి కూడా ఫోన్ గుంజుకున్నారట. ఇక బీఆర్ఎస్ కార్యకర్తలను మీడియా వాళ్ళను సుత ఆడికి రాకుండా పోలీసులు అడ్డం కూడి బందోబస్తు పెట్టిరు. కార్యకర్తలను అరెస్ట్ చేసిరు. ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్లకుండా చేసిరు. ఎమర్జెన్సీ పాలన అంటారు చూడు, అగో నర్సంపేట అంత గట్టనే కనబడ్డది. పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని నర్సంపేటలో నెలకొల్పితే దాని చాలా పైశాచికత్వం. ఈ ప్రభుత్వానికి పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు అంటే ఎంత భయాందోళనో జరుగుతున్నటువంటి సంఘటనలు బట్టి తెలుస్తూ ఉన్నది. తెలంగాణ ఉద్యమ నాయకుడే కాకుండా నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధిలో అనేక విధాలుగా కృషి చేసి తెలంగాణ యావత్ ప్రజానీకానికి ఒక ప్రేరణగా నిలుస్తుంది. కాబట్టి అటువంటి చిహ్నాలను తొలగించాలని దుర్మార్గపు అరాచకత్వపు పైశాచిక నిర్ణయమే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ తొలగింపు. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అంటే ఎంత కుళ్ళుబోతుతానో, ఎంత కడుపుమంట చూడు. పెద్ది సుదర్శన్ రెడ్డి సార్కు జనం లోపల ఎంత పరపతున్నదో, జనం మనసుల ఎంత పేరున్నదో ఆయన ఆఖరి కార్యమే గావాయ్. సారా ఆఖరి చూపు కోసం తనలాడని మనిషి లేడు. తొవ్వ పొడుగుతా 100,000 మంది వచ్చి వాళ్ళ నాయకునికి వీటుకోలు చెప్పిరు. మనంత గొప్ప నాయకుడికి విగ్రహం ఉంటే కూడా ఈ కాంగ్రెస్ లీడర్లు కండ్లు మండినాయి అంటే ఏమనాలి? అసలైతే ఈ విగ్రహం పెడుతున్న ఫస్ట్ రోజు సందే దాన్ని తీసేసేందుకు ఒక కుట్రేసాలేసిరా. అప్పుడు బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ది సుదర్శన్ రెడ్డి సార్ అభిమానులు బలంగా నిలబడ్డారు. విగ్రహం మీద చెయ్యి పడకుంటున్నారు. కానీ పోలీసులు మోక చూసుకొని సోమవారం అర్ధరాత్రి నాడు పెద్దసారు విగ్రహాన్ని ఆడికెళ్ళి తీసేసిరు. కాలం చేసిన మనిషి మీద కూడా గింత పగబెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ మీద నరసంపేట జనం శాపాలు పెడుతురు. అన్నట్టు కాంగ్రెస్ లీడర్ల ఐకమత్యం ఎట్లుంటుందోలా అసలు లొల్లులు జవడాలు పెట్టుకునేందుకు వాళ్ళని ఓడించేందుకు వేరే పాటోళ్ళు అవసరం లేదు. వాళ్ళ దాంట్లో వాళ్ళకే పడది. వాళ్ళ దాంట్లో వాళ్ళే ఒకరికొకరు కాలు పట్టి కింద గుంజుకుంటారు. ఒకళ్ళ మాట అంటే ఇంకొకరికి ఇంకొక మాట అంటారు. అవసరమైతే గల్లాలు పట్టుకుంటారు కదా. ఈ నడువు అయితే బాగానే అవుతున్నాయి గిసంటి కీసులాటలు. పారి అట్లా తడుచుకుందాం. ఇది చూడురి.
షేయిపాటి ఎమ్మెల్యే మేఘారెడ్డి సారు కార్యకర్తలతోని ఆందోళనలు నిరసనలు చేస్తాడు. ఇట్లా నిరసనలు అంటే ఇదేదో జనం కోసం అనుకుంటాం కదా, కానీ అంత సినిమా లేదు ఈడ. జనం కోసం కాదు, వాళ్ళ కోసమే చేసుకుంటురు. షిన్నారెడ్డి హటావో కాంగ్రెస్ బచావో అని ఇక గిట్లా గాంధీ భవన్ కాడ నిరసన చేస్తారోళ్ళ. ఇంతకు షిన్నారెడ్డి సారు ఎరికే కదా, ఈయన సుత్త వనపర్తి కాంగ్రెస్ లీడరి, చాలా సీనియరు. కానీ ఏం ఫైదా, అగో సోమవారం నాడు మేఘారెడ్డిని గిట్లా అరుచుకున్నాడు. టికెట్ పొందిన వ్యక్తితో డబ్బులకు ఆశపడి నా టికెట్ను పక్కకు పెట్టారనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను. నేను చెప్పిన తర్వాత కూడా కొంత డబ్బులకు ఆశపడి నా టికెట్ కోశారు. ఇలా నా 48 సంవత్సరాలు నిర్మాణం చేసుకున్న రాజకీయ జీవితాన్ని ఒక్క వేటుతో కింద పడేశారనేటువంటి మాట కూడా మీతో నేను మనం చేస్తాను. నేను పడిపోతే పడిపోవచ్చు, కానీ ఇలా వనపడితే నియోజకవర్గాన్ని పూర్తిగా నాశనం చేశారు. ఇదా కాంగ్రెస్ పార్టీ, ఇదా రాజకీయం. ఇన్ని తప్పులు చేస్తున్నా మేము భరించి ఊరుకుంటున్నాం. నేను భరించకుంటే ఇంకో జీవన్ రెడ్డి కావాల్సి వస్తుంది. నేను భరించకుంటే ఇంకో జీవన్ రెడ్డి కావాల్సి వస్తుంది. తప్పులు చేస్తున్నా ఈ తప్పుడు గాన్లను పార్టీ నుంచి బయటకు వదిలేంత వరకు మేము వదలమనేటువంటి మాట కూడా మేము మనం చేస్తాం. అగనట రేవంత్ సారు పైసలు తీసుకొని మేఘారెడ్డికి టికెట్ ఇప్పించిండట. ఈయన కూడా మళ్ళా పడతాడట. ఇక అందుకే మేఘారెడ్డి సారు సొంత పార్టీ లీడర్ మీదకే గిట్లా కొట్లాడికొచ్చిండు. ఇక తుంగతుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేలు సారు బాధ మీకెరికి ఉన్నదేనా, ఈయనే ఉంటారు. ఈసారు నల్గొండ జిల్లా కోమటిరెడ్డి బ్రదర్స్ మీద తాపకోసారి కోపానికి అతనే ఉన్నాడు, ఖబర్దార్ అని కూడా అన్నాడు. ఇదే మందు సామేలు సారుకు రామ్రెడ్డి దామోదర్ రెడ్డి సార్తోని సుత కొట్లాట అవుతుంది. ఈయన బ్యాచ్ ఆయన బ్యాచ్ తన్నుకున్నారు కూడా, దెబ్బలు కూడా దాకినాయి, లాఠీ చార్జీలు కూడా అయినాయి. ఇక మన సీఎం రేవంత్ సార్కు కొండా సురేఖ కుటుంబం నడుమ ఉప్పు నిప్పు లెక్కన నడుస్తుంది. మన పరకాల మీటింగ్తోని ఈ పంచాయతీ ఇంకా పెద్దగైంది. వచ్చే ఎలక్షన్లల్లా పరకాల నుంచి బిడ్డను నిలబెడదామని కొండా సురేఖ అక్క అనుకుంటుంటే, ఇక రేవంత్ సార్ ఏమో వచ్చే ఎలక్షన్ల రేవూరి ప్రకాష్ రెడ్డినే గెలిపియాలి అని చెప్పి వాళ్ళని ఇంకా రెచ్చగొట్టినట్టు చేసి, ఇక ఈ చిన్న కోమటిరెడ్డికి రేవంత్ సార్ నడుమ ఏం నడుస్తుందో మీ అందరికీ ఎరుకునేదేనా. అసలు మూటలు మోసినోడు కాంగ్రెస్ కు సంబంధం లేనోడు ముఖ్యమంత్రి అయిండు, జనాలను గోసబుచ్చుకుంటుండు అని డైరెక్ట్ రేవంత్ సార్ మీదకి తాపకోసారి గరానికి అత్తనే ఉన్నాడు చిన్న కోమటిరెడ్డి సారు. వీళ్ళనే కాదు, ప్రతి నియోజకవర్గంలో కాంగ్రెస్ లీడర్లకే పడతలేదులా. జనం కోసం మాట్లాడవలసింది పోయి వాళ్ళే తిట్టుకుంటురు, వాళ్ళ నడుమ వాళ్ళే పంచాయతీలు పెట్టుకుంటురు. కాదు అసలు వీళ్ళను గెలిపించింది గిందుకేనా, లేకుంటే జనాలకు ఏమైనా చేస్తారనా? ఎంతసేపు పదవుల పంచాయతీలు బ్యాచీలలో లేనా? అరే నియోజకవర్గానికి నిధులు ఎట్లా తేవాలి, రోడ్లు ఎట్లా వేయించాలి, 6 గ్యారంటీలు ఎట్లా అమలు చేయాలి, జనం తిప్పలు ఎట్లా తీర్చాలి, వీటి కోసం ముంగటవాడు పక్కన పెట్టి వాళ్ళ లోలులతోనే రోజులు ఎలా తీసుడేందో. వీళ్ళను గెలిపించినందుకు మంచిగానే బుద్ధి చెప్తురు పాటు అని అంటురు పబ్లిక్. పనిమంతుడు పందిరైతే కుక్కదోక దాకి కూలిందట. మన సర్కారు వారి ఫ్లైఓవర్ పనితనం గట్లనే ఉన్నదోళ్ళ. పట్టపగలిటు కూడా సుక్కలు ఎట్లుంటాయో పట్నం జనాలకు అడగబడ్డాయి. ఎక్కడికక్కడ ఇరుక్కుపోయారు. 5 నిమిషాలలో పోయే తోవకు 2-3 గంటలు పట్టింది. గిట్ల సుక్కలు చూయించినందుకు హైదరాబాద్ జనాలు రేవంత్ సార్కు వాళ్ళ స్టైల్లో సన్మానం కూడా చేసిరట. పారి మనం కూడా ఆ సన్మాన కార్యక్రమానికి పోయి అసలు ఆ తోవ కథ ఏందో అరుచుకుందాం. కానీ కొండ నాలుకకు మంది ఎత్తే ఉన్న 4 కూడిందట. గిట్లనే అంటూరు. ఇగో తొవ్వెంబడి పోయేటోళ్ళు హైదరాబాద్ కేబీఆర్ పార్కు చుట్టూ ఫ్లైఓవర్ కడతామనుకుంటా మన రేవంత్ సర్కారు ముంగడబడే కదా. ఏది చేసినా ఉపాయం కొద్ది చేయాలి, కానీ వీళ్ళ ఉపాయం పట్నం జనాలకు అపాయం చేస్తుంది. అయితే కేబీఆర్ పార్కు చుట్టూ 1 వే పెట్టిరు కదా మంగళవారం సంది. అంటే ఒక తోవ అన్నట్టు 2 తోవ్వలు లేవు, ఒక దిక్కే పోవాలి. అసలే కేబీఆర్ పార్క్ ఏరియా అంటే చాలా బిజీ ఏరియా. 2 తోవలు ఉంటేనే ట్రాఫిక్ జామ్ అవుతుంది. అసంటిది 2 తీసేసి ఒక తోవ పెట్టిరంటే ముందుగానే జనాలను జర హుషారు పట్టుకురావాలి కదా. గిట్ల పోయేటోళ్ళు గట్ల పోవాలి, గట్టు పోయేటోళ్ళు గిట్లకెళ్ళి పోవాలి అని తోవలు చూపించాలి. అది లేదు ఇది లేదు. కేబీఆర్ పార్క్ దగ్గరికి వెళ్ళి పోయేటోళ్ళు అటు ఇటు కాకుండా ఇరుకు వేరు. అగ చూడురి.
ఆడనే తిరుక్కుంటా తిరిగి మళ్ళీ అదే జాగలకా చూడట. గంటలు గంటలు ట్రాఫిక్ జాములా ఇరుక్కున్నాడు. పెట్రోలు డీజిల్ ఉత్తగా వేస్ట్ అయిపోడు. నరకం అంటే ఎట్లుంటుందో కనబడ్డది ఫస్ట్ రోజే. ఆగో ఏమంటారు అనుర్రి మీరే. ज्यादा ट्रैफिक जाम है, बहुत बेकार काम कर दिए लोग, पूरा इसुगुड़ा पूरा फिर के आना पड़ रहा मेरे को। अब टाइम तो देखो 2 घंटे टाइम लग रहा मेरे को आने के लिए, आधे घंटे में चले आने वाला 2 घंटे हो रहे जाने के लिए। बहुत बेकार काम कर दिए लोग। ఇట్లా చేస్తే నెక్స్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం రానే రాదు. ఇసుమంటి వల్ల ప్రజలే కదా అందరూ ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఎంప్లాయర్ అస్సలు రాడు. ఇంకా కావాలనే ఒకవేళ ఎవరికన్నా కొంచెం ఉన్నా కానీ ఈ దెబ్బతో మొత్తం పోతాయి. సో ఇసుమంటి ప్రభుత్వం మేమైతే అసలు వద్దనుకుంటున్నాము. అమీర్పేటకి వచ్చారు, గంట పట్టింది. ఏం గిట్లనే చేస్తే ఎట్లుంటది? ఆఫీస్కి ఎప్పుడు పోతారు, డ్యూటీలు ఎప్పుడు చేస్తారు? చూడిందా ట్రాఫిక్ ఉన్నది చూడు, ఇది కరెక్ట్ కాదు. పాపం చూసిరా అవస్థ ఎట్లా పడ్డారో. అర్జెంటుగా పోయేటోళ్ళు అందరూ ఆఫీసుకు యాలకు పోయేది ఉంటుంది. ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, బండ్ల మీద పోయేటోళ్ళు 1-2 గంటల ముందు ఇంట్లోకి వెళ్ళి బయలుదేరినా గీదే కథ. నరకంలో ఇరుకుపోయినట్టే అయిందటనోలా కాదు. మన హైదరాబాద్లో ఫ్లైఓవర్లే కట్టలేదా, రోడ్డు పనులే కాలేదా, వినడానికి ఇంతగానం అవస్థ అయిందా? ఇప్పుడు ఎందుకు అవుతున్నది గిట్లా అంటే సర్కారు వాళ్ళు కారస్ట్ ఉపాయం చేయకనే కదా. పొయ్యేటోడు ఎట్లనో గట్ల పోతాడు తీ మనకెందుకు అని అనుకోవట్టే కదా జనాలకు గింత గోస అని తిడుతురోలా. ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట పవర్డ్ బై లూబీ పంప్స్ కో పవర్డ్ బై మందిరాబాయ్ మానేపల్లి. చూసిరు కదా గిదికి వాటి ముచ్చట్లు. మళ్ళీ చెప్పారి మంచి ముచ్చట్లను పట్టుకనత్తా ఉంటా మరి.